పోయింది కానీ ముసలాడు ఇంటికాడ లేకుండా ఎక్కడికో పోతాడు. ఎక్కడిదక్కడ ఇచ్చిపోతే ఆర్థంగా పోయిండు. ఎక్కడ నచ్చిందో ఎక్కడ మన అర్థమైందో, ఎక్కడ ఇసుకలు అక్కడనే పెట్టిండు, ఎక్కడ పోలు అక్కడనే పెట్టిండు. ఏం చేయాలి నేను? కలుగుతానే దేవుడా, ఎక్కడ కుదురుతాను. ముసలాడు ఎట్టిపోయిండో, ఎక్కడ పోయిండో, లేడు కదా ఇంటికాడ, ఏడున్నాడో, ఎక్కడ పని అక్కడ నేడిచిపెట్టిపోయిండు. ఏం చేయాలి? అడిగి మీద కావాలా, ఇంటికాడ కావాలి. నా పని పాడవాడ తింటానే పంటాండే. ఏం చేయాలి నేను? ఓ దేవుడా, చల్లకుండా దేవుడా, ఎక్కడ అట్టమైండో ముండ కొడుకు ఆడ మునిగిపోయిండో. ఏం చేయాలి? ఇంటికాడ గిన్నెలు తవ్వాలి, ఎక్కడ పని అక్కడ ఇడిచిపెట్టి అక్కడ ఇడిచిపెట్టి ఆన్లైన్ ఇక్కడ కూర్చున్నాడో, ఏడున్నాడో, ఏడములు అట్టమైండో, ఎక్కడ చచ్చిండో. ఏం చేయాలి? నూరు బాలుగా నాకు అన్న ఇచ్చిండే నడుస్తుందో బాకి పాడవాడ. నా పని ఎప్పుడు తెల్లాడుతుంది, నా సాగు మునిగిపోను. ఏం చేయాలి? ఓ దేవుడా, నా సాగు పాడవాడా, ఎంతగానో చేయాలి. ఇవాదాకా అక్కడ పోయినావు, దుకాణం కాడికి పోయినా. ఏ దుకాణం? ఇల్లు పెట్టాలి దాకా పోయినావు. చిన్నబుండ కొడక, బడ్డ బుండ కొడక, నాకు అన్న ఇచ్చినావు. నేను ఎంతగానో చేసి పెట్టాలి. కాలు గుంజుతాను, అడిగి మీద కత్తి ఇంటికాడ చేయాలంటే నన్ను ఉంచాయితరా? నాకు నడవస్తాను. నడవలేకుంటే ఎక్కడ ఇల్లు పట్టి ఏం కావాలి? వచ్చే వరకు ఇంటికాడ ఉంటా ఎక్కడ ఇసులు అక్కడే ఉన్నట్టం అవుతాయి. నేను ఇప్పుడే పోయినా, ఇప్పుడే పోయి బయట వస్తానమ్మా. ఇల్లేం కావాలి? నేనేం చేయాలి? ఎక్కడ పోయినా నువ్వు దాకా ఏడిపోయినా దుకాణం పోయినా ఇప్పుడే. ముండ కొడక, ముండ కొడక, నాకు పొద్దున్న కట్టం చేసి నేను ఎంతగానో నీకు చేసి పెట్టాలి. నా రెక్కలు పుచ్చుకుని చదువుకున్నావా? నా గండాలు ఉన్నావా? పొద్దున్నాక పోయిందాక ఇక్కడ నన్ను పెట్టావా? ఉక్కుంటా పోయి తిరిగించుకుంటా వచ్చినావు ఇంటికి. ఎంతగానో చెయ్యాలా నేను కట్టావా? ఇంత అన్నమని పెట్టావా? పొద్దున్నాక పోయి వచ్చిందానికి మళ్ళీ చేయాలా? స్నానం చేసి దుకాణం పోయినాయి. పోయేవాడికి వదిలే కాకటి వెళ్తే ఆయన కూర్చొని మాట్లాడుకుంటే 2-3 మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాక అంతే. ఇక మళ్ళీ ఒత్తిడి ఉంటే ఇక నువ్వెందుకు తిరుగుతాను నువ్వు? ఈ అబ్బాయిలు ఎట్లా అనేసి అందరిని పనికి పిలవాలి. వీళ్ళు ఏంది ఇటు రమ్మంటే ఎటు పడితే అటు పోతారు. వీళ్ళకి బాగా ఎక్కువైంది. ఇదికేమైనా అడుగుదాం. పోయాలక్క, రేపు పని ఉంది, వస్తావా? అయ్యో, నీకు శాతం అయితే లేదా? సరే తీగ లచ్చ వస్తుందేమో అడుగుతా. ఎవరన్నా ఉంటే చెప్పు. ఇలా పైసలు ఎక్కువైనాయి, రావంట రాను. ఓ రాదంట, రాకపోతే ఇది వీళ్ళు వచ్చానని అడుగుతా. ఏం చేస్తాను? లచ్చవా, ఓ లచ్చవా. ఇదేమో ఊరుతా ఉంది ముసలాం మీదకి, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. దీని వరుడు మునగా. లచ్చవా, ముందు పెట్టుకుంటారా నేను? వచ్చే వరకు నువ్వు ఇంటికాడ బుక్కడ అన్నావా? నువ్వు మంచి అడగట్టావా? ఓ లచ్చవా, ఏంటావా? ఆగు ముండ కొడక, ఏం మాట్లాడతా? నీకు అన్నం పెట్టుడే ఇంత అది. ఓ లచ్చవా, ఏంటి పట్టేలావా? ఏంటి పట్టేలావా? ఏంది ఏం చెప్తాను? ఇలా పనికి రమ్మన్నా అడిగి పోయినావు. ఇంకో పట్టేలా పోయినాక ఇలాగా పోయినాయి. అవ్వా పాపం పాడగాను గిట్లుంటా. అది నీ ముచ్చట. నీకు ఎప్పుడు పైసలు అవసరం వచ్చినా ఇస్తా, సీసా పైసలు అవసరం వచ్చినా ఇస్తా. నీకేం తక్కువ చేసినా నీ ఇలా వేరేటోళ్ళకి పోయినావు. ఎట్లా పట్టేలా మరి? నీకు ఒక్కదానికి రావాలంటే మరి అక్కడే అప్పెట్టదే రాలే. నేను బాగా తెచ్చుకొని తిన్నా కదా. నేను ఇస్తలేనా పైసలు? నువ్వు ఇస్తాడో వాళ్ళు ఇస్తారు. మరి నీకు పోవాలి మరి ఎట్లా? కాదంతా ముచ్చట కాదు, రేపు నాకే పనికి రావాలి. జర ఒక్కరోజు ఓర్చుకోరాదు? ఇలా పోయినా రాదు? లేదు, రేపు రావాల్సిందే పైసలు. రేపు పనికి వస్తేనే మళ్ళీ ఎప్పుడైనా సీసాకు పైసలు అడుగుతా, లేకపోతే ఇయ్యా. ఏం పడతావా గట్ల మాట్లాడతావు? గింత కూడా మొఖం చూస్తాడా? ఎందుకు పనికి రాకుండా కలిగించుకుంటానా? నేను ఎక్కుతాను పావుల బేడ మాకేమన్నా అందరిచ్చినట్టు ఇస్తానా నువ్వు? అయ్యో 50 రూపాయలు ఎక్కువ ఇస్తుంది. రేపైతే నాకేరా ఇస్తావు నువ్వు 50 రూపాయలు. అక్కడ వాళ్ళు ఇయ్యరా 50? అడిపోతే ఇచ్చిన ఎడమునికి ఏంటి కాదు. నువ్వే ఇస్తాను.
వాళ్ళు ఇస్తలేరా లచ్చవ్వా ఇప్పుడు అదంతా కాదు రేపు అన్న రేపు రా ఖచ్చితంగా రా రేపు రాను వాళ్ళకి పని ఉన్నది నేను పోతాను వాళ్ళు పోయి 50 ఎక్కువ ఇస్తా వాళ్ళకంటే 50 ఎక్కువ ఇస్తాను వాళ్ళు నీకంటే ఎక్కువ వాళ్ళు ఇస్తారు నా బిడ్డకు అవసరం ఉంది అడుకొచ్చిన పైసలు దండం పెడతా నీకు పెట్టకు వాళ్ళు ఎంత ఇస్తారు చెప్పు నాకు ఎంత ఇస్తారు అరే నీకు చెప్పాలా అరే నేను 50 ఎక్కువ ఇస్తా రా నాకు రేపు జర ఎగిరితా ఉంది నాకు వాళ్ళు కూడా అంటాను కదా చేయమని మనుషులు దొరుకుతలేరు పైసలు ఓర్చుకో దండం పెడతా ఒక్క రేపు వెళ్ళిపోయి ఇక నీకు కొత్త మరి ఇస్తావా ఒక 500 ఇస్తావా నాకు గట్ల అడుగు ముచ్చట మంచిగా బిడ్డకు బట్టలు పట్టి అయ్యో నీ బిడ్డకే కదా బట్టలు సరే ఇత్తది 500 కదా ఇత్తది రేపు నాకేరా రేపు రాను ఎల్లుండి వస్తావా అరే మళ్ళీ ఎందులో వచ్చావా నీకు 500 కావాలి గంతే కదా ఇత్తా అని చెప్పినా కదా వస్తుంది పైసలవా 500 తినట్టున్నావు కదా సరే వస్తుంది సరే ఇగో గోలు వచ్చావా నీకు ఎక్కుతున్నా అని ఎవరితో అన్నానేవు మళ్ళీ అందరు అడిగితే నేనే నుంచి ఇచ్చేది సరే చెప్పతి వాళ్ళకన్నా సర్ది పెట్టుకొని రా పోతున్నా పో సరే ఏం చెప్తాను ముసలాయన చూస్తున్నావు ఈ లచ్చవ్వకు చిన్నం లేదు మొగుడి మీదకి ఎగిరినట్టే ఎగురుతుంది కదా వెనక ముందు కూడా చూస్తలేదు అవ్వ పైసలు అనుకుంటుందా పెంకాసలు అనుకుంటుందా 500 ఇస్తేనే వస్తా నాకు పని ఉంది ఏం చేస్తా కర్మ ఇప్పుడు నాకు పని కావాలి ఇక వస్తా అన్నది కదా ఈవెన్ కూడా అడుగుతా వస్తుందో ఏం చేస్తుందో ఇక ఆయనైతే మొత్తమే రానని బట్టే వీళ్ళకు నిజంగా పైసలు బాగా అయినాయి ఏం చేస్తుందో చంద్రబాబు బర్రె కింద గడ్డన్నేలే ఓ చంద్రబాబు ఆగో ఇప్పుడు బియ్యం జరుగుతున్నావు ఇంకా పువ్వు వండలే వండుతా నువ్వు వస్తావో రావో అని ఉన్నా నీకు నచ్చినా లేవు కదా ఎటువైనావు నేను వేరే పనికి పోయినా అవునా మరి రేపు నాకు కావాలి వస్తావా మరి ఎంత ఇస్తావు నువ్వు రేపు కావాలంటే అందరు ఇది అడుగుడు ఎంత ఇవ్వాలో చెప్పు వాళ్ళు ఎంత ఇచ్చారు ఇలా పోయిన వాళ్ళు ఇలా పోయిన వాళ్ళు 300 ఇచ్చిన నేను ఇప్పుడు 450 ఇస్తేనే వస్తా దీనికి మొత్తం డిమాండ్ ఉంది చంద్రవా గట్ల కాదు కానీ వాళ్ళు 300 ఇచ్చిరు అన్నావు కదా లోకం తీరు కదా నేను నడవాల్సింది లోకంలో ఎంత ఉంటే నేను అంతే ఇస్తా వాళ్ళు 300 ఇచ్చి నేను 450 బలి పూర్తిగా రమ్మంటావు కదా నువ్వు ఎక్కువ ఇవ్వాలి తెలిసిపోయినట్టుంది నా అవసరం ఉందని సరే ఇక ఏం చేస్తా రేపు నాకు ఖచ్చితంగా కావాలి మనుషులు ఖచ్చితంగానే వస్తాము 500 ఇగో చంద్రవా నీ మాట కాదు నా మాట కాదు సరే 450 అంటున్నావు కదా ఇస్తా కానీ ఎవ్వరికి చెప్పకు నీకు ఇచ్చినట్టు సరేనా వాళ్ళకి 300 ఇచ్చి నీకు 450 ఇస్తే నన్ను అంటారు వాళ్ళకైనా సర్ది పెట్టుకొని రెడీ ఉండు గడ్డ మీదకి బండి వస్తుంది పోదాం సరేనా సరే పో మొత్తం పొద్దుగాల మరి చలి పెడుతుంది పొద్దుగాల పంపి మమ్మల్ని చలి నీకే పెడుతుంది మాకు పెట్టది వాళ్ళకైనా పంపిస్తుందా నువ్వైతే నీకు పెడితే మాకు పెడుతుంది పో అక్కడక్కడ తిరిగి చూసింది నాకు నిన్నక్కడ చేయక పని ఏమా అడ్డ మీద బండి వచ్చింది మీ ముసలానికి ఎంత చెప్పినా ఆయన చేసే చేస్తూనే ఉంటాడు ఓ ముసలాడా చెప్పినట్టు తినొచ్చు కదా ఊకే దాంతో ఏం మాటలు పడతావు అప్పుడే అయ్యో ఇంకా రాలేదు ఓ చంద్రవ్వా ఉన్నదా లేదా చంద్రవ్వా కాబట్టే నడు ఏది వారు పొద్దుకి అత్తనేమో నేను చెప్పన పోతా నాకు చలి పెడుతుంది అంటివి యాళ్ళ గడ్డ మీదకి బండి వచ్చే ఇంకా రాకపోతివి మిమ్మల్ని అందరిని ఎదుర్కొనే ఉంది నా ముచ్చట ఏది సర్దేది సర్ది తీసుకున్నా వస్తానా మరి నడు ఇంకా నడు వాళ్ళు ఆలోచన చేస్తావు ఈమెం చేస్తుందో బాగానే ఉంటది పైసలు పైసలు కాదు కానీ నన్ను పెడతాంది రమ్మని ఎక్కువైతే పైసలు కొద్ది పనే కావాలి పొద్దుగాలు వెళ్ళాలి అంటది అంటే బాగా పొద్దెక్కింది మందేమో చాలుతలేరు ఓ కమరయ్యా గిన్నె ఉన్నాడు కదా ఇగదా
అత్తవా జర పని కాడికి రాను రాను గిటు గిటు గిడున్నా ఈ ముసలోడు కళ్ళే కనబడతలేవు. మళ్ళీ పైసలు ఇయ్యాలి పోతే రాను ఓ తాగుపోతాడా మొన్ననే ఇత్తి కదా కైకిలి కట్టాలి నీకు ఓ అమ్మనే ఇచ్చిన ఆ రోజు పొద్దుకే ఇచ్చిన అదే పొద్దుగిస్తే 3 రోజులు చేసిన నాకు ఆ పైసలే ముట్టే ఓ పైసలు ఇవ్వలేదు అంటాడేంది ఇప్పుడు నీతో ఏం లొల్లి నాతో పెట్టుకోవాలి కావాలి ఇవి వాళ్ళకే రావద్దు ఇక తాగుపోతంతో ఏం మాట్లాడతాం ఓ కమరక్క ఏం చేస్తాను పని కాడికి వస్తావా అయ్యో శాత కాదా జర మెల్లగా రాకపోతివి శాతనైన కాడికి చెయ్యి ఎంతో కొంత కూలి ఇస్తా నాకు ఇలా మంది తక్కువ పడ్డారు రానన్న బట్టే పనోళ్ళు తక్కువ అవుతారు ఎట్లా ఏం చేతు ఎవరిని అడగాలి సరే అట్లుండు పోతన్నా పూలు జోరుగానే కూర్చున్నాయి కదా ఓ శాంతవా అత్తవా పనికాడికి జరా రాను పటేలవ్వ కాళ్ళ నొప్పులు ఉన్నాయి ఇవన్నీ నొత్తానే రాను అయ్యో కూర్చున్న కాడ మెల్లగా దూతి కైకిలు పడుతుంది దా కాళ్ళ నొప్పులు ఉన్నాయి కాళ్ళు వాపులు వచ్చినాయి ఎక్కువ పని ఏం చెప్పతి కూర్చున్న కాడ చేద్దు మంచి కైకిలు పడుతుంది కదా నేను రాను పటేలవ్వ నా చేత కాదు ఎవరు అనబట్టే సరే తి ఫోన్ చేసినా లేబడతలేదు ఎక్కడ పోయి వీళ్ళందరూ కార్తీక్ నాన్న ఇట్లున్నా నిన్న నుంచి తిరిగి తిరిగి నవీన్ అక్కలకే కూలిపోయింది పొద్దున రాత్రి తిరిగినా ఒక్కరు వస్తలేరు నన్ను ఎక్కకపోతున్నా అంటే అందరూ ఆ నవీన్ అక్కనే ఇవ్వలేరా నవీన్ అక్కనే తీసుకుపోతాను ఆ పడలే వాళ్ళందరినీ మరి రేపని వస్తుందారా మరి అక్క 500 ఇస్తుంది నువ్వు ఇస్తావా అన్న 500 ఇస్తే నాకేమవుతుందిరా వచ్చిన ఒక కట్టం అంతా కూలలేకపోతే నాకేం మిగులుతుందిరా మరి నువ్వు 600 ఇయ్యి నేను ఊరు అందరు తీసుకొస్తా పక్క అందరు తీసుకొస్తా మన నాన్నమ్మతో సహా అందరు తీసుకొస్తా నేను అందరికి 600 ఇస్తే నేనేం చేసుకో నాకేం మిగులుతా రూపాయి కూడా మిగలదురా ఏమో లాస్ కావాల్సిందేనా మరి ఎట్లా అన్న నీ కూలడు కావాలి ఇప్పుడు ఈ పని కావాలి అదే 500 ఇస్తే నేను ఇస్తుంది ఆగో కార్తీక్ అన్న అక్క ఏమైంది గిన్నెలు ఆటో పోలే కాలేజీకి పోలే అక్క ఇక కొద్దిగా ఆ తోటంతా ఆగమవుతుంది అక్క కూలలోకి వస్తుంటే అందరికి రేట్లు పెంచి తీసుకోపోతే మరి నేనేం కావాలక్క నాకు కూడా రావాలి కదా ఆగో నీ ముచ్చట మంచిగానే ఉంది కాళ్ళ చెప్పులు అరిగేటట్టు తెల్లందాకా పొద్దున్నాక వాళ్ళ చుట్టూ తిరిగి పసాల తిరిగితే ఆయనతో వచ్చిర్రు నాకు ఇవ్వాలంటే కానీ నవీనక్క పైసలకి నిన్న మొత్తం తిరిగింది నానమ్మ చుట్టూ లచ్చక్క అదే అంటాంది చంద్రబాబు అదే అంటాంది ఆ శాంతమ్మ కూడా అదే అంటాంది ఎల్లక్క కూడా అందరినీ ఎక్కువ ఇచ్చిపోతే మరి నాకు లాస్ కావాలా ఆగమవుతుంది ఆగో మా తోట లాగమైతలేవా నువ్వు కూడా ఇచ్చి ముందుగా తిరిగి వచ్చే రాబడి మొత్తం ఇస్తే మనకేం మిగులుతుంది అక్క ఉత్త చేతులు తప్ప కాదన్నా అదే అన్నా నీ ముచ్చట మంచిగానే ఉంది నేను ముందుగా పోయినా తిరిగినా సరే పైసా ఎక్కువ ఇచ్చినా నీకు పైసా పోవద్దా పని కావన్నా అవుతుందా కాదు నువ్వు ఏమంటారు కార్తీక్ అంతే అక్క నువ్వు కూడా రా రోజు తిరుగు ఊరు మొత్తం గాలి రాత్రి తిరిగినా పట్లకపోతున్నాను అందరూ నానబెట్టుకు వచ్చినావు నువ్వు రాలే ఈ వాళ్ళకే రాలే రాత్రి వచ్చిపోయింది ఇదిగో అన్న ఇవాళ రేపు ఎల్లుండి నాకే మాట్లాడుకున్నా తర్వాత నువ్వు తీసుకో పైసల కాడ చూసుకోవతే తోట ఖరాబ్ అవుతుంది అక్క ఏరాలే అదా మాకు కూడా తోట ఖరాబ్ అవుతుందనే పైసా ఎక్కువ అయినా సరే తిరుగుతున్నా అడుగు కార్తీక్ ని నిన్న మొత్తం తిరిగింది అక్క నానమ్మ ఇంటి తిరిగింది శాంత వాళ్ళ ఇంటికి తిరిగింది అందరి ఇంటికి తిరిగింది నిన్న నేను చూసిన అవన్నీ ఇంటికి వచ్చిన రేపన్నా రమ్మని రా అక్కనే వారం రోజులు తీసుకున్నది ఎల్లుండి నుంచి కొండపో రాలిపోతున్నాయి అక్క మిరపకాయలన్నీ కింద అదే అన్న 600 ఇచ్చి ఎల్లుండి తొలుకపో వద్దన్నా నా మీద పడేడుతావు చెప్పవేమ్రా కార్తీకు చెప్పినా అక్క చెప్పినా కూడా ఎప్పుడో ఒకసారి వస్తాడు రాగానే అవుతుంది ఇక రోజు రావాలా రోజు తిరగాలి అప్పుడు వస్తారు కానీ ఉంటే అవుతుందా అన్న నీకు సరే నేను పోతున్నా అలా వచ్చిర్రు కైకిలో అట్ట మీద పోతున్నా మంచిగా చదువుకో అగమా నిరాకు నాన్న వచ్చిన చెప్తుంది రేపు రమ్మంటది ఉన్నా ఉంద పెడితే అక్క తిప్పకుండా వాటిని మొత్తం తిప్పుతాయి 600 నీకు ఇబ్బంది లేదురా పెట్టిన పెట్టుబడి మొత్తం అడిపోతాయి నాకేం మిగులుతుందిరా కాదన్న మరి మనకేడైతుందిరా అక్క రోజు తిరుగుతుంది రోజు వస్తాను కాబట్టి అందరు నవీన్ తిరుగుకొని పోతారు ఈ ఊళ్ళకి ఇంత డిమాండ్ ఉన్నాయిరా నా పక్క ఊరికైనా పోయి తీసుకొచ్చుకుంటా కూలోళ్ళని మరి ఇప్పుడు ఎట్లా వచ్చినట్టు నువ్వు మన ఉన్న ఊరోళ్ళకైనా తీసుకొచ్చుకున్నా మన ఊరు అంటే నువ్వు ఇంత నెగ్లెక్ట్ అవుతావే నెగ్లెక్ట్ వేయొద్దు పని కాడ ఇంత మొత్తం పైసలు పడిపోతే నాకేం మిగులుతుంది రా పెట్టుబడి అన్న
అక్క ఉంది ఎక్కువే, ఆ కూలీలు మొత్తం వస్తారే. పైసలు అస్సలు ఆలోచించకు, పైసలు ఉంటేనే ఇప్పుడు ఆ పనులు వస్తాలే. వాళ్ళు కూడా హుషారు ఉన్నారు చాలా మంది. అంతేనంటావారా కార్తీక్? 600 కాదు కానీ 550 లెక్క మాట్లాడు. రేపు వస్తా, మా మిరపకాయలని రారిపోతాయిరా. పోతే పోనీ 50 రూపాయలు ఎక్కువ పోయినా పర్లేదు, 500 రూపాయలు 50 రూపాయలు లెక్క మాట్లాడు. రేపు వచ్చి తీసుకుపోతా. ఇగో ఈ మాట అన్న చూడు మంచిగా ఉన్నది. 550 లెక్క ఇయ్యి, నేను సాయంత్రం నానమ్మ చెప్పి ఊరు మొత్తం జల్లడి పట్టి తీసుకొస్తా. మరి అప్పటి వరకు ఉంటుందంటే ఓకేనా? సరే తమ్మి, సాయంత్రం చూసుకుందాం తీరా. సరేనా? మరి ఫోన్ చేస్తా. మరి రేపు పొద్దునారా తప్పకుండా ట్రాలీ వేసుకొని రా, అందరు ఎక్కించుకోమోదు. మరి సాయంత్రం ఫోన్ చేద్దాం. మరి పోయి ఫోన్ చేద్దాం, వస్తాం. ఓకేనా? ఓకే, కలుద్దాం. అయ్యో ఏంది పాపం పాడుగాను, ఎవ్వలేరేంది? కొద్దికి వచ్చినా పంచుకుండు, పని ఎక్కువైందని వన్నా చెప్పనా? ఎటు పోయిర్రో? ఉన్నావా? అయ్యో ఈమె కూడా తాళ వేసిపోయింది కదా. భగవంతా, పొద్దుకి వచ్చినా అయిపోవు. వస్తారు కదా, మాట్లాడుకున్నా కదా అనుకుంటే వీళ్ళు ఇటు ఇటు మాట్లాడతారు, అటు అటు చేస్తారు. ఎటువైపు పాడైర్రో ఏందో. పాపం పాడుగాను, ఏం చేతు ఇప్పుడు, నేను ఎట్లా చేతు? వీళ్ళని వస్తారు కథ. పాడుగాను 500 అంటే 500 కూడా ఇస్తానంటే వీళ్ళకి ఇంకేం తక్కువ చేతి? ఎక్కడోళ్ళు అక్కడ వీకిరు. అవ్వని ఉందా? అబ్బో ఏమన్నా లొల్లి పెట్టింది. ఎందుకు కూలిచ్చి తిట్టబడాలి? అవసరమా? లచ్చవనన్ను ఉందో? లచ్చవా, ఓ లచ్చవా. అగో ఈ లచ్చవ కూడా లేదు కదా. కార్తీకు, ఓ కార్తీకు, పోరాడు సపోర్ట్ చేయడమే. ఓ పోరా, ఏం చూస్తున్నావు గంతగానము? ఏం చూస్తున్నావు గంతగానం వల్ల? ఈ రీలు మునగా అసలే గాని మీ అమ్మమ్మ ఏది కనిపించలేదు. పని పోయింది. అగో పనికి ఎట్లా పోతుంది? 3 వద్దులు నాకే వస్తా అన్నది కదా. 500 కూడా ఇస్తాను ఆంటీ. నిన్న వచ్చింది, మళ్ళీ ఇలా కూడా రావాలి కదా. ఏది అనకపోయింది అక్క? దానికి పోయిందా? అవ్వ గట్ల ఎట్లా పోతుంది? అన్నా నిన్న వచ్చి అందరు మన పైసలు ఇచ్చి పోయిండు. 550 ఇచ్చి పోయిండు అందరికి. అమ్మా 550 ఇచ్చిండా? ఇచ్చినాక ఇట్లుంటదా ముచ్చట? సరే ఏడున్నాడు అన్న? అన్న ఇక పోవచ్చు, ఇంటికి పోవచ్చు అక్క. పొద్దున ట్రావెల్ తీసుకుపోయి ఇంటికి పోవచ్చు. ఇక చెప్తా, అన్న సంగతి చెప్తా, ఊర్లో వీళ్ళ సంగతి చెప్తా. నాకు అత్త అని చెప్పి మళ్ళా గైనకు పోతారు ముచ్చట. నిన్న వచ్చి అక్క నీకు మరి అత్తే 3 వద్దులు మాట్లాడుకున్నా నేను. నిన్న నీకు 6,000 అనుకోడు అక్క. 500 అడిగితే 500 ఇస్తా అంటే చెప్పనంటే చెప్పన పంపిత్తి. ఇంకేం తక్కువ చేసినా 3 వద్దులు వస్తా అని చెప్పి నన్ను మధ్యలో ఆగని చెప్తారు. నానమ్మ చెప్పింది నిన్న, నువ్వు 550 ఇస్తా అని. అట్లా అని పోయినా అనుకుంటా. నువ్వు 500 వచ్చినాడు అక్క? అవును, 500 అడిగింది 500 ఇచ్చిండ్రా. మళ్ళా గిట్లుంటదా ముచ్చట? నువ్వు ఒక మాట ఇయ్యబోదు అక్క, ఒక ఉందా? పాపం పాడుగాను 300 ఇచ్చే కాడ 500 చేసుకుంట్రీ. ఇంకా ఇంకా అంటే ఇక పెంచుకుంటా పోతే మేము కూడా బతకాలి కదరా. మరి కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది మరి కూలీల కాడ. అందరు నేను అన్న సంగతి చెప్తా, ఇంటికన్నా ఉంటాడు కదా, నేను పోయేస్తాగు. గింత అద్మా నవ్వు గింత ఆగం మరి అన్నాలం పాడుగాను ముచ్చట అనంత ఆగమా. అమ్మో కైకిలో మారని నేను తెలిసింది అనుకో, అక్క శివకర మరేసి కొడుతుంది. లగెత్తరో కార్తీకు. ఒక్క పూట అడగనందుకు మొత్తం బెల్లం తరుచుకొని పోయిండు. ఎవరు దొరకాలి ఇప్పుడు నాకు? ఎట్లా అబ్బా చెప్తా అన్నది తాగో. నీకోసమే తిరుగుతున్నా నేను. ముందుగా బండాపు ఏంది నీ ముచ్చట గిట్లనే ఉంటుందా? నేను కైకిలోని 3 వద్దులు మాట్లాడుకున్నా. అలా 500 అంటే 500 అని సరే అని ఇచ్చా అన్న. నిన్న నాకు అచ్చిరలేదు, పుట్టుకొని ఎలా నీకు దొరకపోయినావు? ఆపుతావా నీ లొల్లి? నువ్వే చెప్పిన నీతి కాదు అక్క. 500 పెంచి కూలీలను తీసుకుపోతుంది. నేను 2 రోజుల కానీ 3 రోజుల కానీ తిరిగి పోతుంటే నాకు 500 ఇచ్చి తీసుకుపోతున్నావు. నువ్వు చెప్పిన నీతి కానీ అనుసరిస్తున్నా. 50 రూపాయలు ఎక్కువ తీసుకొని నేను కూలీలను తీసుకుపోయినా. అయితే మాత్రం నాకు 3 వద్దులు వస్తా అని మాట ఇచ్చిర్రు. నువ్వు మధ్యలోకి ఇట్లా వేసాడు మంచిదేనా? నీది మాత్రమే తోట, నాది కాదాక. తోట అంతా ఖరాబ్ అవుతుంది. అగో నీదే తోటనా అంటే మరి నా తోట కదా. నాది ఖరాబ్ అవుతుంది, కాయలని రాలుతున్నానే కదా. 300 ఇచ్చి ఇక్కడ 500 ఇచ్చి సలనక ఎండనక తెల్లందాకా వాళ్ళ చుట్టూ తిరిగి నేను 20 మందిని జమ చేసుకుంటే
తుర్రమని వచ్చి తర్రమని వేసుకోవాను. నువ్వు 4 రోజుల కాచి నువ్వు తిరిగి తీసుకువెళ్తున్నావు, నేను కూడా 4 రోజులు తిరుగుతాను. నీది తోట అయినప్పుడు నాది కూడా తోటే కదా. నువ్వు 4 రోజులు ఓపిక పట్టు, నేను కూడా తీసుకోపోతాను. నువ్వు 500 పెడితే 550 రూపాయలు పెట్టి నేను కైకిలో తీసుకోపోతున్నా. అగో మరి నేను 4 వద్దులు తిరిగితే నాకు దొరికిర్రు, నాకు ఇంత 3 వద్దులు రానివి మధ్యలో పుల్ల ఎందుకు వేసినావు నువ్వు? నేను 4 రోజుల కానీ తిరుగుతున్నా కదా, నేను ఓపిక పట్టా, నువ్వు కూడా 2-3 రోజులు ఓపిక పట్టు. ఈ ముచ్చట మంచిగానే ఉంది. నేను తిరిగినా నాకు వచ్చిర్రు, నాకు ఖచ్చితంగా నువ్వు ఎట్లా తీసుకోవతావు? ఏ రకంగా తీసుకోవతావు చెప్పు నువ్వు? నా తోట అంతా ఖరాబ్ అవుతుందని తీసుకోపోతున్నా. అవును మరి, నీది తోట నాది తోట కాదు పెంట. నేను నా పిల్లలకే భయపడా, నువ్వేందాక రోడ్డు మీద నిలబెట్టిన తిడుతున్నావు. ఆ ఊళ్ళో అందరూ అదే చెప్పుకుంటారు, పెళ్ళాం సాటి మొగుడు అని. నువ్వు కొత్తగా చెప్పేది ఏం లేదు. పెద్ద నా పని వాళ్ళందరినీ తీసుకో, ఇక నా మీదకే మాట్లాడుతున్నావా? జర ఉండాక నువ్వు ఇట్లా మోడదప్పు పళ్ళు చేస్తావు కాబట్టి ఖాళీలో కొట్టిరు, అయినా కూడా బుద్ధి రాలే. ఏమైనా మంది పళ్ళల్లో పుల్లలు పెడతావు. మంది పాలు మేము జరగొడుతున్నాము అక్క, తీసుకోపోయింది నీవు. అయ్యో గంతలు వెళ్ళి పెట్టుకుంటాను వాళ్ళు కైకూల గురించి. ఓ ఊరందరూ అదే అంటాను లెక్క, మొగని ఇట్లా ఆట ఆడిస్తానమని. ఏంది నన్ను గంత మాట అంటావా? ఏ బడుకో చెప్పింది, ఏ లంచే చెప్పింది? ఏ గల్లీకి పోయినా అదే చెప్తారు అక్క. ఇక మీ లెక్క తిని ఇంట్లో కూర్చొని అంటే నాకు నడవది. నేను నా మొగుడిని నా అత్తని అందరినీ జాస్తాన్నా. మీ లెక్క తిని తిరుగుతలేను, మంది పళ్ళల్లో పుల్లలు పెడతలేను. ఓ నా పనికే పుల్ల పెట్టి ఇక నా మీదకే మాట్లాడుతున్నావా? నువ్వు చెప్పిన నీతే కదా అక్క. చెప్పినా నీకు చెప్పిన బాడ్కే వాడో కానీ వాని సంగతి చెప్తా. ఏవో బాగా మాట్లాడుతున్నావు, నీకు తెలుసా? నీకేం తెలుసు నా ఇట్లా ముచ్చట? నా మొగుడు గురించి తెలుసా? నా అత్త గురించి తెలుసా? నా సంసారం గురించి ఏం తెలుసా మాట్లాడినావు? నా సంసారం గురించి మాట్లాడటోళ్ళు అయిపోయారు అందరూ. ఇదంతా కాదు, అసలు నీకు కైకిలాల ముచ్చట చెప్పింది ఎవరు? మాట్లాడింది వాళ్ళకి చెప్పు. లచ్చవ మనవడు. అన్న ఏం చెప్తాను అన్నాడు, అసలు ఏం మాట్లాడుతాను? ఏంది అక్క లొల్లెందుకు? ఏంది ముచ్చట? నువ్వు చెప్పినవే కదరా. ఏం చెప్పినా నేను? అక్క మా అక్క మంచిగా పని చేస్తుండే, నువ్వు ఎందుకు చెప్తాను? నువ్వు మధ్యలో వచ్చి నిన్న 50 ఇచ్చి పోయినావు అంటే ఏంది? మా నాన్న కూడా చెప్పింది. ఏమనుకుంటావు అన్న నువ్వు? అక్క 4 సార్లు తిరిగింది, అన్ని చేసింది, నువ్వు గిరి చెప్తావేందన్నా? నువ్వు మాట్లాడతావు ఏందే నువ్వు? అక్క మంచిగా తిరిగింది, ఊళ్ళో ఉందా తిరిగింది, ఇంటి వెనుక శాంతవా ఇంతవా అందరు తీసుకుంది, అందరు పట్టుకపోయింది. నువ్వేమో ఇప్పుడు వచ్చి అందరూ 50 ఇచ్చి పట్టుకున్నావు అంటే నాకు నాన్నమ్మ కూడా చెప్పింది నాయుడు. ఏందన్నా అసలు ఏమనుకుంటావు చెప్పు? అరే ఏందన్నా ఎవరు చెప్పిలే అసలు? అక్క పొద్దు మాకు వీక తిరిగింది, ఎందుకు ఇది ఎత్తాను నువ్వు అసలు? ఎవరైనా చెప్పింది అసలు? ఏమనుకుంటావు అసలు నువ్వు? ఎవరైనా చెప్పింది? అదే అన్నా నువ్వు చెప్పన్నా, నువ్వు నాకే చెప్పన్నా ఏంది ఈ కథ చెప్పన్నా. అరే నువ్వు నైట్ ఇవ్వలే, ఇప్పుడు నీకు ఇవ్వడో చెప్తాను అవుతా అన్న. అక్క పొద్దు మాపు వచ్చిందే, నువ్వేందన్న నిన్న ఇయ్యాలి వచ్చి 50 రూపాయలు పెంచడం అంట. ఏంది ఏమనుకుంటావు అన్న? ఇప్పుడు చెప్పు, తేలాలే కదా ఏంది లొల్లి ఇక్కడ వచ్చి? ఎవరైనా చెప్పింది, వాడెవడో చెప్తాను అవుతావు అన్న? ఎవడో చెప్పిండే నీకు? ఇప్పుడు చెప్పు నువ్వు ఏంది ఏందాక ఇది? అక్క రోజు చెప్పు అన్న ఇవ్వాలన్నా. ఎవడొచ్చింది నీకు? ఎప్పుడొచ్చి చెప్పిండు? ఎప్పుడు చెప్పిండు? ఎవడొచ్చింది నీకు? చెప్పు ఎవడొచ్చి చెప్పు. అక్క రోజు తీపోతుంది గిట్టేస్తావు అన్న. అవునా ఆ కయ్యతో ఏం పెట్టుకున్నావు అన్న? అయిపోయింది అన్న, నీ కైకిలు పంపించినాయి కదా. ఆమెకు నా ముందు నా పేరు చెప్పినావు అనుకో, ఆమె వచ్చి ఇంటి ముందు ఒళ్ళు పెడుతుంది. అవసరమా అన్న ఇవన్నీ? ఈ పైకి వచ్చి పంపినా అయిపోయింది అన్న. ఎందుకన్నా ఈ నుండి అయిపోయింది మరడకు ఇక పోనీ. అరే ఆమె గట్టిగా దబాంచాడు కాబట్టి నీ పేరు వచ్చిందిరా, లేకపోతే నేనే చెప్తుండ్రా. సరే తీ అన్న, నీకు పనులు వచ్చినాయి అన్న, పని చేసుకోపో అన్న మంచిగా. కార్తీక్ సరే అన్న. అమ్మయ్యా ఫుల్ ఉల్లైతే అయిపోయింది. లేదంటే అమ్మ ఇంటికి వచ్చి నిలబెట్టు పెద్ద కథ.